హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గార్డెన్లో ఫ్రూట్స్ హార్వెస్ట్ ఉంది, చేద్దాం రండి. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని చిన్న కటింగ్ ద్వారా పెంచుతున్నాను. ఈ ప్లాంట్ నేను 20 లీటర్స్ బకెట్లో వేశాను. ఈ ప్లాంట్ కటింగ్ నేను ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చి పెట్టుకున్నానండి. మన చిన్న కటింగ్ ద్వారా ఈ ప్లాంట్ని ఈజీగా మనం పెంచుకోవచ్చు. దీని సాయిల్ మిక్స్ అయితే నేను మట్టి, కౌ మాన్యూర్ ఉంటుంది కదా, ఆ రెండు వేసి కటింగ్ పెట్టాను. ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యింది ఈ ప్లాంట్. నా కంటైనర్ సైజు చిన్నదవడం వల్ల నేను ప్రతి 3 monthsకి ఒకసారి కౌ మాన్యూర్ వేస్తూ ఉంటాను. ఈ ప్లాంట్ పెట్టి ఇప్పటికీ 1.5 years అవుతుంది. నా ప్లాంట్కి అయితే 1 yearకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి. నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ అనొచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేశారు, మీకు 1 yearకి ఎలాగండి ఫ్రూటింగ్ వచ్చింది, మాకు 3 years అయినా ఫ్రూటింగ్ రాలేదు, ఏం చేస్తున్నారని. నేను కౌ మాన్యూర్ మాత్రం వేసానండి ఎరువు కింద. ఇంకెలాంటివి కూడా నేను కెమికల్స్ యూజ్ చేయలేదు. ఈ ఫ్రూట్స్ లోపల ఉండే పల్పు వైట్ కలర్. ఇది అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కంటైనర్ చిన్నదైనా సరే ఫ్రూట్స్ మాత్రం పెద్దగానే వచ్చాయండి. ఈ డ్రాగన్ ప్లాంట్కి వాటరింగ్ కూడా రోజు చేయవసరం లేదు, రోజు తప్పించి రోజు చేస్తే సరిపోతుంది. అది కూడా బాగా డ్రై అయిపోతేనే రోజు తప్పించి రోజు చేయాలి, లేదంటే 3 daysకి ఒకసారి వాటరింగ్ చేస్తే మనకు సరిపోతుంది. ఈ ఇయర్కి ఇదే లాస్ట్ క్రాప్. ఇంకా ఇప్పటికి 3 times హార్వెస్ట్ అయితే చేసాము, ఎందుకంటే ఇంకా బడ్స్ రాలేదు. ఇంతకుముందు 3 harvest చేసేటప్పుడు ఫ్రూటింగ్ ఉంటుండగానే మళ్ళీ బడ్స్ స్టార్ట్ అయిపోయాయి. నేను ఈ ప్లాంట్ పెట్టక ముందు డ్రాగన్ ఫ్రూట్స్ బయట కొనుక్కునే వాళ్ళం. ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత మాత్రం ఈ ప్లాంట్కి వచ్చిన ఫ్రూట్స్ మాత్రం పిల్లలు తింటామంటున్నారు. బయట ఫ్రూట్స్ అయితే అసలు కొనొద్దనేసారు, డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం. ఎందుకంటే వీటికి మనం గార్డెన్లో పెంచుకున్న ఈ ఫ్రూట్కి ఉండే టేస్ట్ బయట కొనే ఫ్రూట్కి లేవని అంటున్నారు. ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కదా వీటికి, అందుకనే ఆ టేస్ట్ వచ్చి ఉంటుంది. చాలా బాగుందంట టేస్ట్ అయితే మాత్రం. ఈ ఇయర్కి ఇది లాస్ట్ హార్వెస్ట్. ఈ లాస్ట్ హార్వెస్ట్లో 3 fruits మాత్రం వచ్చాయి. ఇక్కడ చూడండి, చిన్న చిగుర్లు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ టైం ఒక మస్క్ మెలన్ హార్వెస్ట్ చేసి చిన్నగా ఉన్నదని విడిచిపెట్టేసాం కదా, ఇప్పుడు ఈ మస్క్ మెలన్ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంకెంత సైజే ఉంటుంది, ఇంకా పెద్దగా ఎదగదు. ఇవేండి ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన టేస్టీ డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ మస్క్ మెలోన్. చూడండి సైజు కూడా చాలా పెద్ద వచ్చాయి. ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది చిన్న కటింగ్స్. 2 months అవుతుంది కటింగ్స్ పెట్టాను. చూడండి ఎంత బాగా ఎదిగాయో. ఇవి నెక్స్ట్ ఇయర్కి క్రాప్ రావచ్చు అనుకుంటా. చూడండి చిన్న చిగుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.